తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరొక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. రెండో ప్రశ్న ఏమిటి అంటే, ఇది చాలామందికి అనుమానం ఉంటుంది. పూజలు చేస్తుంటే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా? ఆడవాళ్ళైతే కొన్ని సందర్భాల్లో ఫలానా రోజు తలస్నానం చెయ్యకండి, చేస్తే మంచిది కాదు, ఇలా అంటుంటారు కదా. అసలు శిరస్నానం చేసి తీరాలా? చేస్తే ఏమిటి, చెయ్యకపోతే ఏమిటి? ఇది ప్రశ్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశ్న అడిగింది మగవాళ్ళ, ఆడవాళ్ళ. మగవాళ్ళైతే శాస్త్ర మర్యాద ఏం చెప్పారంటే, యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు ఎవళ్ళైనా ఉంటే, అంటే ఒడుగైన వాళ్ళు ఉంటే, సంధ్యావందనం చేసుకునేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు స్నానము చేసి కానీ ఇవి చేయడానికి వీల్లేదు. శాస్త్రం ఉంది, అస్నాతో నాచరేత్ కర్మ జప హోమాది కించన. జపములు కానీ, హోమములు కానీ, పూజలు కానీ స్నానం చేస్తే తప్ప చెయ్యకూడదు. ఇది మగవాళ్ళకి వర్తిస్తుంది. మరి అయ్యా, మేము ఆఫీసులకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉంటాయి, మరి ఏం చెయ్యాలండి? స్నానము తప్పనిసరా అంటే విశేష కార్యక్రమాల్లో తప్పనిసరి. అందుకనే మగవాళ్ళు మనం సాధారణంగా పొద్దున్న సంధ్యావందనం చేసుకునేటప్పుడు చేతిలో నీళ్లు తీసుకుని శిరస్సు మీద జల్లుకుంటారు. అది స్నానంతో సమానం. ఎందుకని? అక్కడ జలము లోపల ఎంతమంది దేవతలు ఉంటారో తెలుసునా? వరుణదేవుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, ముగ్గురు ఉంటారు. ఇమమ్మే వరుణ శృధీహవ అద్యాచ మృడయ త్వామవస్యు ఆరాచకే తత్వాయామి బ్రహ్మణ వందమాన. ఓ వరుణదేవ, మాకు రక్షణ కలిగించవయ్యా. మేము అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాంగతోపివ యస్మరేతు పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. మేము పుండరీకాక్షుని తలుచుకున్నాము, అంచేత బాహ్య అభ్యంతర శుచి కలుగుతుంది. మరి తలనిండా స్నానం చేయడంలో అంతరార్థం ఏమిటంటే, దీనివల్ల వృత్రాసుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఒకప్పుడు. గొప్ప తపశక్తి సంపన్నుడు. అతడు మరణించినప్పుడు ప్రవహించే నీటిలో మరణించాడు. అంచేత వృత్రాసురుడి తపస్సు చేసిన తప ఫలమంతా కూడా ప్రవహించే నీటిలో ఉంటుంది. ఇక రెండవది, అంగిరసులనే దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రవహించే నీటి లోపల తమ తపశక్తి, దీక్ష ప్రవేశపెట్టారు. అంటే ఎవరైతే ప్రవహించే నీటిలో స్నానం చేస్తారో, లేదా ప్రవాహములు కలిగించుకున్న నీటిలో స్నానం చేస్తారో, వాళ్ళకి దీక్ష, తపస్సు లభిస్తుంది. అందుకనే మన పూర్వీకులు
బకెట్తోటి నీళ్లు తోడేటప్పుడు ఆ బకెట్ మునిగినా కూడా 2-3 సార్లు ఇలా ఇలా అనేవారు, లోపల కెరటాలు వస్తాయి గనక. ఆడవాళ్ళు మంచినీళ్ళు పట్టురావడానికి వెళ్ళినప్పుడు ఆ బిందెతో నీళ్ళని ఇలా ఇలా వెనక్కి తోసి ముంచి పట్టుకొచ్చేవారు. తాతగారులు, బామ్మగారులు, అమ్మమ్మలు వీళ్ళు కూడా మామూలుగా స్నానం చేసే వేడి నీళ్ళని చేత్తోటి ఇలా ఇలా తిప్పి, ఇంత అంతరార్థం ఉంది. అంచేత ఇమమ్మే వరుణ సుదీహవ అధ్యాచ మృడయ త్వామవస్యు యాచకే బ్రహ్మణా వందమాన. బాబు, నీకు నమస్కారం చేస్తున్నాం, మా లోపల ఆ పవిత్రత కలిగించు అని చెప్పడం ఉద్దేశ్యము. ఆడవాళ్ళైతే రోజు తలస్నానం చేసి తీరాలి అని నియమం లేదు. విశేషమైన పూజలు, విశేషమైన కార్యక్రమాలు ఉంటే తలస్నానం, అదే శిరస్నానం, అభ్యంగన స్నానం, ఇది పంచాంగంలో ఆడవాళ్ళు ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయకూడదు అది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. లేదు మీకు వీలైతే చెయ్యండి, లేదనుకోండి తడి బట్టలతో మాత్రం కూర్చుని పూజ మాత్రం చెయ్యకండి దయచేసి. సంధ్యావందనాదులు కూడా పొడి వస్త్రాలతోటే చెయ్యాలి. ఇంకా మీకు అయ్యో మేము స్నానాలు చేయలేదే, ఇంచేది ఈ మధ్య ఎక్కువైపోయింది, ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి నానా బీభత్సం చేస్తున్నారు. అప్పుడేం చేయాలి? మీరు పూజ కూర్చునే ముందు కాస్త నీళ్ళని చిన్న స్పూన్లోనూ ఉద్దరణలోనూ తీసుకుని శిరస్సు మీద జల్లుకోండి. ఓ వరుణదేవా రక్షించు అని ప్రార్థన చేయండి. శిరస్నానం చేసిన ఫలితం లభిస్తుంది. దాన్నే ఏమంటాం మనం? ప్రోక్షణ అంటాం. ప్రోక్షణ వల్ల ఏం జరుగుతుంది? మనలో ఉండే దోషం పోతోంది, వరుణదేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంకొక తమాషా చెప్పాలి. చన్నీళ్లలో స్నానం చేస్తుంటే మనం ఉడుకుతాం కదా, ఎందుకు ఉడుకుతామని అడగండి. సైన్స్ వాళ్ళంతాను టెంపరేచర్ డిఫరెన్సు అంటారు. కాదు, వరుణదేవుడు నీళ్ళల్లో ఉండి మనం చేసే పాపపుణ్యాలన్నీ చూస్తుంటాడు. ఆ పాపములన్నీ కూడా మనం నీళ్ళల్లోకి వెళుతుంటే భయపడి శరీరంలోంచి బయటికి వచ్చేస్తాయి. బస్సు ఆగి ఉండగా ఒకేసారి జనాలు దిగారనుకోండి, బస్సు షేక్ అవుతుంది కదా, అలా మన బాడీ కూడా, మన శరీరం కూడా ముందుకి వెనక్కి కదులుతుంది. ఇది నిండా మురిగిన వాడికి చలియటం సామెత ఎందుకు వచ్చింది? రోజూ స్నానం చేసేవాడికి పాపములు ఉండవు. తలస్నానం, శిరస్నానం, అలాగే అభ్యంగన స్నానం, దాని వెనకాల ఉన్న రహస్యం ఇది. ఇది యజుర్వేదంలో, ఋగ్వేదంలో, అథర్వణ వేదంలో కూడా చాలా విస్తారంగా చెప్పింది. చాలామంది చెప్తున్నట్టుగా ఎక్కడో బుర్రలోంచో లేకపోతే ఇంగ్లీషు వాళ్ళ పుస్తకాల్లోంచో రోమన్ కంట్రీలో వచ్చిన ఆ వాటిల్లోంచో తీసుకుని చెప్పటం లేదు. ఇది సాంప్రదాయబద్ధము. అంచేతొక్కటే మాట, మీకు చెయ్యగలిగితే తలస్నానం చేసి విశేషమైన పూజలు చేసుకోండి. లేదంటారా, శిరస్సు మీద నీళ్లు ప్రోక్షించుకోండి. సంధ్యావందనాదులు చేసే మగవాళ్ళు మాత్రం తలస్నానం చేసి సంధ్యావందనాదులు చెయ్యడం చాలా మంచిది. యాగాలు, ప్రత్యేకించి పూజలు అప్పుడు మాత్రం శిరస్నానం తప్పనిసరి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది శాస్త్ర మర్యాద తెలుసుండి చెప్తున్న మాట. ఇది మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.